అంటే చాలా హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఎత్తైన కొండల మధ్య దట్టమైన అడవిలో రెండు కుటుంబాలతో జీవిస్తున్న గిరిజన కుటుంబం అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. ఇక్కడికి వెళ్ళాలంటే మ్యాక్సిమం 3 గంటలంత జర్నీ టైం పడుతుంది అనమాట. చాలా దూరం వెళ్ళాలి, ఎందుకంటే ఘాటీ సెక్షన్ తర్వాత ఇవన్నీ ఉంటాయండి. అసలు ఆ దట్టమైన అడవి ప్రాంత దగ్గరలో అసలు 2 కుటుంబాలతో వాళ్ళకి అసలు ఎందుకు అక్కడ ఇష్టపడుతున్నారు ఏంటి అనేది వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తున్నాం. వాళ్ళ జీవన విధానము, కట్టు బట్ట. ఇక్కడికి వెళ్ళే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా మర్చిపోవద్దు. సర్లే ఇంకెందుకు లేటు, పదండి వీడియోలు కలుపుదాం. అంటే సాలరీలు ఉండారా? ఓకే. ఫ్రెండ్స్, ఈ ఆకును చూసారా ఎంత పెద్దది ఉందంటే చాలా డిఫరెంట్ కనబడుతుంది. ఈ మొదలు చూసారా ఎంత పొడుగుగా ఉంది, కింద అయితే మొదలు ఇంతవరకు ఉందండి. చాలా పొడుగుగా ఉంది ఈ ఆకు అయితే. ఇగో మనమైతే అందిపోయామండి. ఆ 2 కుటుంబాలు జీవిస్తున్నారు కదా, ఆ ప్రాంతానికి అయితే మనం దగ్గరికి వచ్చాము. అదే అనమాట, ఇల్లు అయితే అక్కడ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇల్లులోకి వెళ్దాం. ఇల్లులోకి వెళ్ళి పూర్తిగా మీకు చూపిస్తాను. ఓకే, సరే వరండి వెళ్దాం ముందుకి. ఇది చిన్న సాపరేన్ అండి. ఈ సాపరేన్ అయితే ఈ ధాన్యం కోసిన తర్వాత ఇక్కడ ఆడించుకుంటారు. ఆ పశువులతో తర్వాత మట్టిస్తారు అనమాట. ఇక్కడైతే ఒక అన్న వెళ్తున్నాడు. అన్న ఎక్కడికి వెళ్ళారు? మ్యాక్ పిల్లకి రొడతాడు ఇంకా. ఓకే అన్నవాకే దారి ఎలా ఉంది? ఎలాగుందా? ఓకే. చూసారు కదండి, ఇక్కడైతే సీతాఫలాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఎక్కువ. చుట్టూ అడవి అనమాట. లొకేషన్లో ఈ అన్న వాళ్ళైతే ఇల్లులు అయితే చిన్న ఇల్లులు అయితే కట్టుకున్నారు. ఇక్కడ పని సెట్లు ఉన్నాయి, చూసారు కదండి. ఇది చూసారా ఫ్రెండ్స్, ఇదైతే నాంగల్ అండి. మా వాళ్ళ పొలాలు కానివ్వండి, గుడ్డలు అంటే దున్నుకోవడానికి. చూసారా, పనులు అయినా అయిపోయిన తర్వాత ఇలా పెట్టుకున్నారు మా వాళ్ళైతే. కాకరకాయలు అయితే ఇక్కడ ఉడుచుకున్నారు, చూసారేనా? చూసారు కదండి. ఇది ఇక్కడ చిన్న బాత్రూమ్. ఈ నేచర్ చూసారా, ఈ క్లైమేట్ నేచర్ చాలా అద్భుతంగా ఉందండి. అసలు చూడడానికి మొబైల్ రికెట్ కూడా సరిపోవట్లేదు అనమాట, అంత బాగుంది ఈ క్లైమేటు. ఇందాక రొడ్డ తెచ్చాడు కదా అన్న అనమాట. సరే, అన్న వాళ్ళు అయితే ఎక్కడ ఉన్నారో. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరం బట్టి ఉన్నారన్న? 10 సంవత్సరం బట్టి. అసలు ఇక్కడ రాత్రిపూట అనేది కరెంట్ కూడా లేదు కదా, అసలు మీకు భయం ఏంటి వేయట్లేదా?
భయం అంటే ఏడ్ చేస్తా అడ్జస్ట్ అయిపోతున్నాం మనకి. ఆహా, ఇక్కడ నచ్చింది, మీకు నచ్చింది ఏంటి ప్లేస్ అంటే? కిందకి మరి ఊరు ఉంది, మరి అక్కడ ఉండకుండా మరి ఇక్కడ ఎలాగన్నా అంటే ఇక్కడ దేని బట్టి ఉంటున్నారు? ఇక్కడ ఏమి, ఇక్కడ ఏదన్నా అంటే ఇక్కడ పొలం అన్నీ ఉంది కదా, ఓకే, అన్ని మేకల సార్లు ఉన్నాయి, గొడ్లు కూడా ఉన్నాయి. ఓకే, ఇక్కడికి ఎంత తిప్పుతామని ఇక్కడే కట్టుకుంటాం, ఇక్కడే మేపుతున్నాం, ఇక్కడే కడుతున్నాం. అందుకని ఇక్కడే పొలం కూడా ఉంది కదా, కాపలు కాసినట్టు ఇక్కడ ఉండిపోతున్నాం. మీ జీవన విధానంతో ఇక్కడే కొనసాగిస్తారు. ఇంత కొంచెం రేట్ లేదు. మరి మీకు ఏదైనా ఉప్పు కారం పసుపు ఏమైనా అయిపోతే తెచ్చుకోవడానికి ఎక్కడ వెళ్తారు? తెచ్చుకోవడానికి అర్జెంట్ అవసరం అయితే కొరుకుంటూ వెళ్తాము. ఓకే, ఎమర్జెన్సీ లేకపోతే సాలూరు వెళ్తాము. ఓకే, మరి ఎవరైనా బాగాలేకపోతే హాస్పిటల్కి తోనం వెళ్తాం, లేదంటే ఆ సాలూరు వెళ్తాం. సాలూరా? ఓకే ఓకే. ఏది ఎవరు మీ పాప? అనేవారు పాప. ఓహో, నీ పేరేంటి? కావ్య. కావ్య, ఏం మాట్లాడమ్మా, చదువుకుంటున్నావా? ఇల్లు అయితే చూడండి, బిడ్డలు అయితే కింద అయితే పునాది వేసుకున్నారు. కింద పునాది అంతే పాత ఇల్లు ఇవన్నీ. ఓకే, సొంతంగా చేసుకున్నారా? ఆహా, చూసారండి, ఇవైతే బెడ్డలు కాల్చలేదండి. తర్వాత బెడ్తో పాటు ఇక్కడ మట్టితో పెట్టి ఇలా చూసారా ఎంత బాగా కట్టుకున్నారు ఇల్లు. చాలా చాలా బాగుందండి. ఇది పోందంటారా చూసారు కదా, ఇది అంటే ఏరు పూసేటప్పుడు పశువులకి మెడలో పూతాం కదండి, అదనమాట ఇది. పెంకి ఇది వెనకతలైతే ఈ విధంగా ఉందండి, చూసారు ఫ్రెండ్స్. అంతా ఇదే అనమాట. సో లోపల వెళ్దాము, లోపలికి వెళ్ళి లోపల ఎలా కట్టుకున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. లోపలికి వెళ్ళొచ్చా? ఒకసారి పదండి, ఒకసారి లోపలికి వెళ్దాం. అన్న వాళ్ళైతే లోపల వెళ్ళడానికి అవకాశం ఇచ్చారు. ఇదన్నమాట, చూసారు కదండి. అయితే చీపుర్లు అండి, మనకి రౌండర్ అంటే గడపలు అంటే ఉంటాయి కదండి, గడప తుడవడానికి అనమాట ఇలా ఉపయోగిస్తారు. అయితే చిన్న పందిరేసుకున్నారు ఇక్కడైతే, అంటే ఏదైనా పెట్టుకోవడానికి కత్తులు, తర్వాత గుడ్డలు ఏమైనా అంటే వస్తువులు పెట్టుకోవడానికి అనమాట. పిల్లండి చూసారా, ఇది కోడి ఉందా? ఇదే లోపల మేకపిల్ల. ఓ, మేకపిల్లలు కట్టుకుందరండి. బట్టలంతా ఇక్కడే ఇంకా చూసారండి. అదే చూసారు ఎంత చక్కగా భలే పెట్టుకున్నారండి. గోడ మీరే కట్టారండి ఇల్లు? ఓకే ఓకే. లోన్ అయితే చీకటిగా ఉంది, లైట్ వద్దాం. మరి అడ్జస్ట్ అయి ఉంది, మరి లోన కరెంట్ లేదు కాబట్టి ఇలాగుంది. ఓకే ఓకే. కళ్యాణ్ ఎవరు? ఓకే ఓకే. చిన్న బ్యాగ్ ఏదో బట్టలు అంటే ఇక్కడ పెట్టుకున్నారు కొంత, ఈ సంచులు అంటే అది ఇది. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్. నువ్వా ఇదేంటిది? తోప? ఇది పీతల తోప అండి, మనం ఆల్రెడీ చేసాం కదా పీతల తోప అని. ఇది పొయ్యా? చూసారు కదా పొయ్యి, ఇది చాలా డిఫరెంట్గా ఉంది పొయ్యి కూడా. మా వాళ్ళైతే ఇలాంటి ఎక్కువ పొయ్యిలు అయితే ఇలాంటి దగ్గర ఎక్కువ వంటలు అనేది చేస్తారు. గ్యాసు తర్వాత కుక్కర్ అనేది అలాంటివి ఏమీ తెలియదండి మా వాళ్ళకి. ఇది పైన ఏదైనా విత్తనాలు ఎండబెట్టుకోవడానికి డాంగేరా అంత మేమైతే. మరి మీ ప్రాంతంలో ఏమంటారో కామెంట్లో తెలియచేయండి. తడక చూస్తారు కదా, ఇది ఇవి నీళ్ళండి. ఇదేంటి ఆనపకాయ? ఓకే. సో చూద్దాం. చూసారు కదండి, అంత బాగుంది. మీ నాన్న ఎటు వెళ్ళాడు? చూపించింది ఎవరిదన్నా ఇల్లు ఇది అనేదా? మీది ఇదా? ఓ, ఇక్కడ 2 ఇళ్ళు కట్టుకున్నారు అన్నదమ్ములనాక. ఇక్కడే భూమి మొత్తం ముందు కదా ఫ్రెండ్స్, భూమి ఇక్కడ ఉండిపోవడం వల్ల పెద్దోడిది ఇద్దనమాట, ఇందాక చూపించాను. చిన్నోడిది ఇల్లు ఇదనమాట. మంచిగా కట్టుకున్నారు, మంచి చక్కటి వాతావరణంలో. నిజంగా చాలా చాలా ప్రశాంతమైన ఒక ఇదిగా ఉందన్నమాట. ప్రశాంతమైన వాతావరణంలో చిన్న చిన్న ఇల్లులు చాలా బాగా కట్టుకున్నారు. లోపల కూడా సేమ్ ఇది ఇందాక అనేది చూపించాను, అలానే ఉంది. అమ్మ మీకు పెన్షన్ ఇస్తుందా? ఎంత వస్తారు పెన్షన్? 2700 బాబు. ఆహా, అవునా, ఓకే. నాన్నగారు ఉన్నారా? నాన్న మీ ఆయన ఉన్నారా? ఓకే ఓకే సార్. అయితే బయటికి వెళ్ళారనమాట. ఓకే, నాన్నగారు అయితే లేరండి. నాన్నగారు ఉంటే చూపించేవాళ్ళం. అంత బాగుంది. మీరు ఇక్కడ ఉండిపోతున్నారా? 10 సంవత్సరం పెట్టి మీరు కూడా ఇక్కడే? మరి ఇంత చీకటి, మరి రాత్రిపూట చీకటి అయిపోతుంది, అలవాటు అయిపోయిందా? ఓకే. ఇక్కడ భూమి అంతా ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడే మీ యొక్క జీవితాన్ని అయితే ఇక్కడే కొనసాగిస్తున్నారు. అవునవును.
ఇవైతే చీమ మిరపకాయలండి. వీటి కారం అయితే చాలా చాలా కారం ఉంటుందండి. దీన్ని తినాలంటేనే మండిపోదు నోరు, కడుపు కూడా మండిపోదు. తింటే చాలా ఘాటుగా ఉంటాయి అన్నమాట. మన మార్కెట్లో దొరికిన మిరపకాయల కన్నా దానికన్నా డబుల్ ఘాటు ఉంటాయి అనమాట. డబల్ ఉంటాయి, ఘాటు ఎక్కువ అండి. చూసారు కదా ఇది. ఇక్కడైతే కంచు భలే గడ్డారండి. చుట్టూ ఏదైనా మేకలు పశువులు దూరకుండా లోపల తినకుండా ఉండడానికి అనమాట. ఇది చిక్కుడుకాయలు, తర్వాత దొండకాయలు చూసారు కదండి. ఇది మా వాళ్ళు దొండకాయలు అయితే బడ్డే తిలవని చూసారు. బడ్డే ఇది ఉంది. ఇక్కడ దొండకాయలు లేవు, మొత్తం ఎండిపోయింది. లేకుంటే చూపించేవాడిని. ఇలా పందిరేసి ఇలా చేస్తారు. ఫ్రెండ్స్ ఇదిగో దొండకాయ ఉందండి. చూసారు కదా. ఇది చిన్నవి కాస్తాయండి, మరి అంత పెద్దవి అయితే కాయవు. చూసారు కదా. అదే ఇది నాంగల్ దుంప అండి. ఇది నాంగల్ దుంపేనా? ఆకులు అయితే ఈ విధంగా ఉంటాయి. నాంగల్ దుంప. ఈ దుంప కూడా చాలా చాలా బాగుంటుందండి. వీలైతే త్వరలోనే ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాం. దుంప ఎలా ఉంటుంది, ఎలా తవ్వాలి ఏంటంటే. ఇది ఇగో కింద ఉందండి. ఇగో ఆల్రెడీ చిన్న చిన్న పింజలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసారు కదా. ఇది ఇగో ఉన్నాయి ఆల్రెడీ. చూసారు కదా. ఇది వీటిని కాల్చుకొని తినొచ్చు. తర్వాత కూర కూడా ఉపయోగించుకోవచ్చా? కూర కూడా ఉపయోగించవచ్చు అండి. కూరని ఉడకబెట్టాలా లేదా కాల్చాలా? ఉడకబెట్టేసి కూరగా చేస్తారు. ఓహో అవునా, ఓకే. వీలైతే త్వరలో తీసుకెళ్దాం వీడియోని ముందుకే. ఓకే. సో అన్న ఇక్కడ చాలా చాలా బాగుందన్న. ఇక్కడ అలాగే చూసారు కదా. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక అంటి చెట్టు అయితే ఉడుచుకున్నారు. మీరు అనుకున్నట్టు సిటీలో ఉంటాయి కదా చిన్న చిన్న చెట్లు, సోకర్లు వేస్తారు, అటువంటి కాదండి. ఈ చెట్టు అయితే చాలా చాలా పెద్దది. సంద్రంగా కూర కూడా చేస్తాము, అలా ఉంటాయన్నమాట. ఇప్పుడు వర్షం పడింది, స్వచ్ఛగా ఉంది. చూసారు ఆకులు అయితే ఎంత బాగున్నాయంటే. ఇక్కడైతే చిన్న పందిరిలాగా. ఇది ఎందుకని ఇలా పందిరేసారు? కర్రలు ఉంచుకోవడానికి. చూసారా ఇంత సేఫ్టీ పెట్టుకున్నారు. ఇదండి రాంపండు అయితే సీతా. చిన్న బట్టలా చేశారండి. అటు నుంచి నీరు వస్తున్నాయి. అంటే ఈ నీళ్ళతోనే మన వాళ్ళైతే గిన్నెలు కానీ తర్వాత దోముతారు అన్నమాట. ఫ్రెండ్స్ ఇదేంటో తెలుసా? గాన్యం అండి. అంటే ఇది దేనికి ఉపయోగపడుతుంది? గుడ్లు మప్పడానికా? ఇక్కడ అంటే ఎట్లా పూస్తారు దీన్ని? దానికి ఎక్కించేసి ఒగ్గేస్తారు, రౌండ్గా తిరుగుతాయి. ఇప్పుడు కొత్తగా మప్పిన గుడ్లకి చూసారు కదండి. చాలా డిఫరెంట్ భలే తయారు చేస్తారు దీన్ని అయితే. ఇది చూసారు. ఇది ఇక్కడ కొత్త గొడ్లు ఉంటాయి కదండి మప్పనవి. ఆ మప్పడానికి అయితే ఇక్కడ సులభంగా అవునైతే మప్పుతారనమాట ఈ యొక్క రండుల్లో. ఇక్కడ బడి ఎక్కడ ఉందన్నా? ప్రస్తుతానికైతే ఇక్కడ లేదు. మా పిల్లలు కూడా కలవలసి వెళ్ళి చదువుకొని వస్తున్నారు. కలవలసి వెళ్ళి చదువుకొని వస్తున్నారు. కిందూరు కూడా లేదా? కిందూరు కూడా లేదు. ఓకే ఓకే. అయితే మొత్తానికి అక్కడికి వెళ్తారు పిల్లలు. వీళ్ళందరూ అక్కడే వెళ్తున్నారా మీరందరూ చదువుకోవడానికి? ఓకే. ఎన్నో క్లాసు? సిగ్గుపడిపోతున్నారు చెప్పడానికి. ఓకే. సో అనమాట. మరి స్కూల్కి వెళ్ళలేదా మరి? తిరిగి వచ్చేసారు. ఓకే ఓకే. స్కూల్ వీళ్ళు వచ్చేసారు. అవునవును. ఓకే. నీ పేరేంటి? చెప్పండి. నీ పేరేంటి? ఏంటవుతుంది చెప్పండి. అరుణ. బాగుంది. నీ పేరు? సంధ్య. ఎన్నో క్లాస్ చదువుతున్నారు ఇద్దరు? చెప్పండి. ఇది 2, అరుణ 4. బాగా చదువుకోండి ఓకేనా? సిగ్గుపడిపోతారండి. బాగా చదువుకోండి. ఇగోండి నుయ్యి అయితే ఈ అన్న వాళ్ళు తాగుతున్న నీళ్ళు అనమాట. అబ్బో అన్న బాగున్నాయి అన్న, చాలా చాలా చక్కగా ఉన్నాయి. నుయ్యి ఎంతవరకు ఉందన్నా? అంతకు లోతు లేదా? ఓకే. ఇది నీళ్ళు ఎండాకాలం కూడా చీకవా? ఎండాకాలం చీకవా? బాగానే ఉంటాయి. ఎంత ఎండ అయినా సరే బాగా ఎండ అయింది అనుకో ఎరగైపోయి అయిపోతాయి. అలాంటప్పుడు తీసేస్తాం నీరు. మళ్ళీ కొత్తగా కూడినప్పుడు తీసుకుంటాం. ఓకే ఓకే ఓకే. అంత బాగుంది. చూసారా ఫ్రెండ్స్ లోతు ఎంతవరకు ఉందన్నా? లేదు అంతకే. ఓకే ఓకే. చాలా బాగుంది నిజంగా. చూసారా చిన్న నుయ్యిలో కట్టుకున్నారు. ఇటు పిల్లలు తీసుకొస్తున్నారు, పడిపోతారు కదా ఇటు పిల్లలు జాగ్రత్త. చాలా చక్కగా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ ఎత్తైన కొండల మీద
దట్టమైన అడవిలో 2 కుటుంబాలతో జీవన విధానం సాగిస్తున్న ఈ గిరిజన కుటుంబం అయితే మీకు పరిచయం చేస్తాను కూడా ఈ అన్న వాళ్ళ కష్టాలు బాధలు అంతా మీకు పరిచయం చేయడం జరిగింది. మరి మీకు ఎలా అనిపించిందో ఇలాంటి విలేజ్ని కానీ ఇలాంటి ప్లేస్లో మీరు ఒకవేళ ఉండింటే కదా కింద కామెంట్లో తెలియచేయండి. మా వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన సాలు ట్రావెల్ బ్లాగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ నొక్కడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఓకే, ఈ నేచరు తర్వాత ఈ యొక్క చిన్న చిన్న ఇల్లు హౌస్లు ఎలా అనిపించిందో ఓకే ఫ్రెండ్స్, రేపటితో కొత్త కలుద్దాం. బాయ్ బాయ్.